బుల్లితెర ప్రతిష్టాత్మక రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఎట్టకేలకు ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఈసారి డబుల్ హౌస్ డబుల్ ఎలిమినేటెడ్ అనే కాన్సెప్ట్తో ప్రేక్షకులను అలరించేందుకు నిర్వాహకులు సిద్ధమయ్యారు. ఫస్ట్ ఎపిసోడ్లోనే గ్రాండ్ లాంచ్ ప్లాన్ చేసిన షో టీం హౌస్లోకి అడుగు పెట్టబోయే 14 కంటెస్టెంట్లను ఎంపిక చేసినట్లు సమాచారం. తొలి రోజు హౌస్లోకి 14 మంది కంటెస్టెంట్లు మాత్రమే ఎంట్రీ ఇవ్వనున్నారు. అయితే షో కొనసాగుతూ ఉండగా మెల్లిమెల్లిగా ఈ సంఖ్య వైల్డ్ కార్డ్ ఎంట్రీల ద్వారా పెరగనుంది. ఆ వివరాలు త్వరలో అధికారికంగా వెల్లడవుతాయి. ఈసారి బిగ్ బాస్ సీజన్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా ఉండబోతుందని, సామాన్యులు సెలబ్రిటీల మిళితంతో హౌస్లో సరికొత్త డైనమిక్స్ కనిపించనున్నాయి. తాజాగా లాంచ్ ప్రోమో విడుదల చేశారు. దాదాపు 2 నిమిషాల 29 సెకండ్ల విడివి ఉన్న ఈ వీడియోలో చాలా మంది కంటెస్టెంట్లను సగం మాత్రమే చూపించారు. ఉదాహరణకి మార్పులు, ఊహించని మలుపులు, డబుల్ హౌస్తో డబుల్ జోస్తో మీ ముందుకు వచ్చేసింది బిగ్ బాస్ సీజన్ 9 అని నాగార్జున వాయిస్తో ప్రోమో మొదలు కాగా, నాగార్జున లుక్, స్టైల్, స్వాగ్ అదిరిపోయింది అని చెప్పాలి. ప్రోమోలో ఒక వ్యక్తి సూట్ కేసు పట్టుకొని నడుచుకుంటూ వస్తుండగా అతను జబర్దస్త్ ఇమాన్యుయల్ అని అర్థమవుతుంది. బిగ్ బాస్ సీజన్ 9 ఇందువదన సుందరవదన వావ్ అంటూ మెగాస్టార్ చిరంజీవి స్లాగ్తో చెప్పడం చూస్తే ఖచ్చితంగా ఇమాన్యుయలే అని అర్థమైపోతుంది. ఇక పిక్చర్ అభి బాకీ హై అని లక్స్ పాప హీరోయిన్ ఆశా శైలి అంటుంది. ఇక హాకీ స్టిక్తో కనిపించినది సీరియల్ నటుడి భరణి అని అనిపిస్తుంది. ఆ తర్వాత ఓ మేల్ కంటెస్టెంట్ చిన్న బాక్స్ పట్టుకొని బిగ్ బాస్ వేదికపైకి వస్తాడు. బాక్స్ను తీసుకెళ్లడానికి పర్మిషన్ ఉందా అని నాగార్జున అడగగా అప్పుడు నాగ్ బిగ్ బాస్ని అడుగుతాడు. బిగ్ బాస్ అందుకు అనుమతి లేదని అంటాడు. అది నా బాడీలో ఓ భాగం, దయచేసి లోపలికి తీసుకెళ్లడానికి అనుమతి ఇవ్వండి అని బిగ్ బాస్తో చెప్పినా కూడా అందుకు పర్మిషన్ ఇవ్వకపోవడంతో తాను ఇంటికి వెళ్ళిపోతాడు. దాంతో ఆ కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టకుండానే బయటకు వెళ్ళినట్టు అర్థమైంది. మొత్తానికి ప్రోమో భారీ అంచనాలను పెంచేసిందని చెప్పాలి.